చాలా బాగుంది. బీజిఎం అయితే అసలు సూపర్. బీజిఎం కోసం రావాలి అసలు థియేటర్స్. చాలా బాగుంది. అసలు హీరోయిన్ రోల్ అంత లేదు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. అవసరం చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు వచ్చిన మూవీస్ కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. బట్ క్లైమాక్స్ లో తనది కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంది. చాలా బాగుంది సినిమా. సాంగ్స్ చాలా బాగున్నాయి. అతని పర్ఫార్మెన్స్ అసలు హీరో కన్నా ఫర్ ఎ సెకండ్ అతని పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. విలన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పక్కా చూడాలి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడు. మూవీ మొత్తం ఒక స్టోరీ కింద తీసుకెళ్లారు కదా. ఫస్ట్ ఏంటి మనకి చూపించిన ట్రైలర్ వేరేగా ఉంది, ఇలా ఉంది ఏంటి అనుకున్నా కానీ గ్రాడ్యువల్ గా తీసుకెళ్లడం బాగుంది. మనకి అంటే ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీ స్టార్ట్ అయింది. చాలా యాడ్ ఆన్ అండి ఈ మూవీకి. అనిరుద్ గారి మ్యూజిక్ అనేది యాడ్ ఆన్. సినిమా సూపర్, ఎక్సలెంట్ బ్రో. కింగ్డమ్ కొండన్న, ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ కొండన్న సినిమా వాస్ గుడ్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గ్రీస్ బంప్స్ వచ్చినాయి. నాకైతే గూస్ బంప్స్ రాలే కానీ గ్రీస్ బంప్స్ వచ్చినాయి. వెరీ నైస్. సెకండ్ హాఫ్ వచ్చేసి ఐ థింక్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్. నేను ఆనాడు శపథం చేసిన తెలుగు సినిమా చూస్తా అని, మళ్ళీ ఇప్పుడే వచ్చిన సినిమా హిట్. ఒక రాజుకి పట్టాభిషేకం జరిగేటప్పుడు కొద్ది లాగ్ అవుతుంది. ఆ మాత్రం ఎట్లా, అది కూడా ఇది చేయకపోతే ఎట్లా అండి? బయట ఏం పీకే పని ఉంది, బయట పొల్యూషన్ ఎక్కువైపోయింది. కాసేపు కూర్చుంటే అయిపోతుంది థియేటర్ లో, నో ప్రాబ్లం. సినిమా అరే మ్యూజిక్ ఇందాకనే చెప్పిన, మ్యూజిక్ విని గీస్ బంప్స్ వచ్చినాయని చెప్పేసి నువ్వు మళ్ళీ గూస్ బంప్స్ అని అడిగితే ఇంకేం చెప్పాలా? సత్యదేవ్ క్యారెక్టర్ స్టార్టింగ్ లో అంత హైప్ ఇచ్చారు కదా, తర్వాత తగ్గించే పాటికి డిస్టర్బ్ అయినాను. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఓకే. బట్ బొమ్మాలి క్యారెక్టరే అది ఆగమ్మ గోచరంగా ఉంది. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారా ఏందనేది అది ఒక్కటే బ్రో. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. కొండన్న ఏం తెలుసా, కింగ్డమ్ కొండన్న. ఓకేనా? ఇప్పుడు వచ్చి మా అన్నయ్యకు టైం. ఇప్పుడు ట్రోల్ చేయమని నిజం. ఎవరు బ్రో చెప్పినాడు? ఎవరు ఎంత అన్న అనుకుంటాగా, మా విజయం మాత్రం ఆపరు. మా విజయ్ అన్నది విజయం మాత్రం అసలు ఆపరు. మా విజయ్ అన్నది విజయం ఆపలేరు గుట్టగా తగ్గనీయం. మా విజయ్ అన్న పేరు ఎంత వరకు ఉందో అంతవరకు మేము నిలబెడతాం. మా ఫ్యాన్స్ ని, నేను పిచ్చ ఫ్యాన్ అన్నా. నేను నిజంగా మా విజయ్ అన్నకు పిచ్చ ఫ్యాన్ ని. పిచ్చి అంటే పిచ్చి, నాకు అంత పిచ్చి. ఎంత మంది ఖుషి సినిమా తోటి, లైగర్ సినిమా తోటి ట్రోల్ చేసిండ్రు, అంత మందికి ఈ సినిమా తోటి సమాధానం చెప్పిస్తాం. అంటే 100% చెప్పిచ్చి 500 కోట్లు కలెక్షన్ చేపిచ్చి మా విజయ్ పేరు ఎన్టీఆర్ అని ఒక డైలాగ్ చెప్పి కాలర్ ఎగిరేసుకొని మరీ చెప్తున్నా. 500 కోట్లు కొట్టకపోతే బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోండి తమ్ముళ్ళు. వారం రోజులు హౌస్ఫుల్ పక్కా, వారం రోజులు. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గాని డిఫరెంట్ గా ఉంది. కొంచెం లైక్ నార్మల్ మూవీస్ లా లేకుండా సమ్ డిఫరెంట్ గా ఫైండ్ చేయొచ్చు. సో విజయ్ కి మరో హిట్ పడినట్టున్నా. విజయ్ కమ్ బ్యాక్ అనుకోవచ్చా? విజయ్ డెఫినెట్లీ. సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? అంతా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించి ఇంటర్వెల్ సీన్స్? డైరెక్షన్ చాలా బాగుంది. ఐ లైక్ ద డైరెక్షన్. బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? గుడ్. బాగుంది బ్రో. సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అంటే చూడొద్దు అని చెప్పేలాగైతే లేదు. మంచి ఫిలిం. స్టోరీ కొంచెం సెకండ్ హాఫ్ బాగా రాసుకుని ఉంటే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ మటుకు పీక్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ మెయిన్ గా మనం చెప్పుకోవాలి అనుకుంటే సినిమాలో విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్ అన్న ఆయన కరెక్ట్ స్టోరీలు పడతలేదు. పడితే మటుకు ఆయన గుల్లగొడేస్తాడు ఆయన. అండ్ అనిరుద్ టేకే బౌ బ్రో. సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆయన బీజిఎం ఇంకొక ఫ్లో తీసుకెళ్ళింది సినిమాని. ఓవరాల్ గా సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్ లో చూసే సినిమా. థియేటర్ వాచబుల్ ఫిలిం, బట్ వన్ టైం వాచబుల్. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ మటుకు సూపర్. అండ్ బోట్ సీక్వెన్స్ ఒకటి ఉంటది, అది ఆయన ఒక్కడో లాగేసి ఉంటే వరస్ట్ గా అనిపించేది. జనాలు రావడం అది చాలా బాగా చూపించారు. మామూలుగా అయితే హీరో యొక్క పెర్ఫార్మెన్స్ కోసం ఆయన ఒక్కడో లాగేసినట్టు అలా చూపిస్తారు. లేదు, చాలా న్యాచురల్ గా చాలా బాగా చూపించారు. బోట్ సీక్వెన్స్ కూడా. సినిమా వాజ్ గుడ్. థియేటర్ లో చూసే సినిమా, మంచి సినిమా. లేదు అంటే మనకి ప్రీవియస్ ఫిలిమ్స్ కొత్త కాన్సెప్ట్స్ ఉండవు.
ఉన్న కాన్సెప్ట్ ని వాళ్ళు కొత్తగా తీస్తారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. ఎందుకంటే కొత్త కథలు అంటే ఎక్కడి నుంచి వస్తాయన్న, తీసిన కథలే కొత్తగా మనకి నచ్చినట్టుగా తీయడమే, ఆ హై యాక్షన్స్ తోటి హై ఎలివేషన్స్ తోటి. సో అది బాగా అనిపించింది. అండ్ గౌతమ్ గారి స్పెషాలిటీ ఏంటంటే హీరోయిన్స్ ని పొట్టిబట్టలు వేసుకుని ఇలా చూపిస్తేనే జనాలు వస్తారు అనేది తప్పు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్, సైడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చినా జనాలు వస్తారు అని ప్రూవ్ చేస్తున్నారు. హీరోయిన్ చక్కగా ఒక తెలుగింటి అమ్మాయిలాగా అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. సో గౌతమ్ గారికి దాంట్లో హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అండ్ ఆయన దాని నుంచి బయటకు వచ్చి ఒక మాస్ ఫిలిం కాబట్టి కొంచెం అక్కడ తడబడినట్టు అనిపించింది. అంటే ఆ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లో కొంచెం తడబడినట్టు, బట్ ఓవరాల్ గా ఫిలిం వాజ్ గుడ్. ఇచ్చారు మంచి ఎండింగ్ అని కాదు, క్లైమాక్స్ కొంచెం తేల్చేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ ఇంకేదన్నా హై ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ వాజ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ లీడ్ ఇచ్చారు, అది సీక్వెల్ ప్రీక్వెల్ అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సీక్వెల్ మనకైతే ఇక్కడ సీక్వెల్ లాగా ఉంది, నాగవంశీ గారు చెప్తూ ప్రీక్వెల్ ఉంటుంది అన్నారు. సో అదేంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సినిమా బాగుందన్న. తెలుగు ఇండస్ట్రీలో చెప్పి కొట్టే దమ్మున్న హీరో, ఏకైక హీరో విజయ్ దేవరకొండ. కొండంత అండ తెలుగు ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ. పక్కా మాత్రం కొడుతుండు, చూపిస్తుండు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి చూపిస్తుండు. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సినిమా స్టోరీ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు, సూపర్. ఇంత బోర్ లేదు భయ, నాకైతే సినిమా ఏడ బోర్ లేదు. చూసినా జన సముద్రం మొత్తం ఐమాక్స్ లో ఫస్ట్ టైం చూస్తున్నా నేను, చాలా సార్లు వచ్చి చూసిన, చాలా సినిమాలకు రివ్యూ ఇచ్చిన. ఇంత జన సముద్రం ఓన్లీ విజయ్ దేవరకొండ సినిమాకే చూస్తున్నా పక్క. మొత్తం అన్ని స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. ఇచ్చాడు ఒక విలన్ కొత్త విలన్ చూపించలేదు, ఫేస్ చూపించలేదు, కొత్త విలన్ ఎంట్రీ అవుతుంది. అన్న మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది అన్న. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్ ఇంటెన్సిటీ, విజయ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ బీజిఎం పక్కోడు గట్టిగానే కొట్టాడు బీజిఎం. అండ్ గౌతమ్ చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగానే ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అండ్ సత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ హీరోయిన్ రోల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే సినిమాకి లేదు. సినిమాకి ప్రాబ్లం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు, కానీ అది సెకండ్ హాఫ్ లో మిస్ఫైర్ అయింది. నేనైతే విజయ్ కి హిట్ పడుతుందని అనుకుని వచ్చాను, బట్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. లేదు కంబ్యాక్ అసలు స్టోరీ సెలక్షనా, స్క్రిప్ట్ సెలక్షనా, లేకపోతే కానీ ప్రొడక్షన్ ఒకటి ఏ మాట ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అంతా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీని వేరే రకంగా స్క్రీన్ ప్లే చేసేది ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. సెకండ్ హాఫ్ మైనస్ అయిపోయింది చాలా. దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ పార్ట్ ఇంకా మొత్తం స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఏమో. ఆబ్వియస్లీ బ్రదర్ సిబ్లింగ్ స్టోరీ 4.7. సిబ్లింగ్ స్టోరీ అది. ఆ బ్రదర్ కోసం ఎంత దూరాలు వెళ్తారో అది. గూస్ బంప్స్ వచ్చాయి, అందరికి వచ్చాయి అవి. చాలా మంచిగా చేస్తారు. విలన్ కి ఇంకా కొంచెం అంటే ఎలా చెప్పాలో తెలియదు. చాలా బాగుంది. అవన్నీ చూస్తేనే తెలుస్తాయి. మూవీ వాజ్ వెరీ నైస్. అవి చూస్తే తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా మంచిగా చేస్తారు. గూస్ బంప్స్ వచ్చాయి.